మేము సీరియస్గా చెప్తున్నాం. చూడండి డాడ్, నేను మిత్ర మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, అంతే. హే డూడ్, నీకు నాకు పెళ్ళంట. అసలు ఫ్రెండ్ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మామ్, చూసావా మామ్, నేనైతే నీ మాటకి నవ్వుకుంటున్నాను, కానీ పాపం మిత్రకి నవ్వాలో ఏడవాలో తెలియక అయోమయ స్టేజ్లో ఉండిపోయింది. మిత్ర, నువ్వేం ఫీల్ అవ్వకు. ఒరే, నేను చెప్పేది నిజంరా. మామ్ ప్లీజ్ మామ్, నవ్వి నవ్వి నాకు నీరసంగా ఉంది, కాస్త కాఫీ పెట్టి తీసుకురావా? రే మహేష్, ఏంటండి వీడు మనం చెప్పేది కామెడీగా తీసుకుంటున్నాడు? నాకెందుకో వీడు మిత్రను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడనిపిస్తోంది పార్వతి. అసలు ట్రై చేయకుండా అలా అంటారేంటండి? సరే, మీరు ట్రై చేయండి. మిత్ర, అప్పుడే అప్సెట్ అవ్వకు. మేం చెప్పాం, వాడిని కన్విన్స్ చేసి ఒప్పించాల్సిన బాధ్యత నీది. నువ్వు కూల్గా మాట్లాడితే వాడు ఒప్పుకోవచ్చు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు, కానీ ఒప్పించాలి. వాడి చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించుకోవాలి. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి. దానికి ఏ మంత్రం వేస్తావో, ఏ మాయ చేస్తావో నీ ఇష్టం. కాఫీ కల్పిస్తాను, తీసుకుని వెళ్ళు. ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తే మహేష్ కన్విన్స్ అవుతాడు? ఏంటి ఇది? ఎప్పుడు గదిలోనే కూర్చుంటావా? బయటికొచ్చి గాలి పీల్చుకోవే, హాయిగా ఉంటుంది. అది కాదన్నా, వాడలా ఎలా అంటాడు? సౌందర్య, నేను నీకేం చెప్పాను? ఏం చెప్పావు? మర్చిపోయావా? ఇలా అడగకపోతే గుర్తు చేయొచ్చు కదన్నా. ఆనందికి ఫోన్ ఇమ్మని చెప్పాను కదా. వచ్చింది. ఆనంది వచ్చిందా? గుర్తొచ్చింది. సరే, ఫోన్ తనకివ్వు. ఇస్తా. ఇలా నువ్వు తొందర పెట్టావనుకో, నేను నీతో చెప్పాల్సింది మర్చిపోతాను. ఆ మెడికల్ షాప్ వాడు అది సౌందర్య, ఫోన్ ఆనందికివ్వు ప్లీజ్. ఉండు, ముందు ఈ విషయం తెలుసుకోవాలి నువ్వు. సో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెవరితో? మా అశ్విన్ అన్నతో. ఆనందికి ఫోన్ ఇవ్వు. ఇస్తాలే, అంత తొందర ఏంటి? ముందు ఇది విను. ఆ మెడికల్ షాప్ వాడు అమ్మో, ఇది అశ్విన్తో ఆ మందులు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వాడేవని చెప్పేస్తుందేమోనే. ముందు ఫోన్ లాక్కోవే. అదే అన్న, ఆ మెడికల్ షాప్ వాడు ఏమన్నాడంటే, అసలు వాడు నన్నంత మాట అంటాడా? అంటే ఏంటి వాడి ఉద్దేశం? వాడు ఏ మందులు ఇచ్చాడో తెలుసా? ఇంతకీ వాడేమన్నాడో అది చెప్పకుండా ఇందాక నుంచి చంపుతున్నావేంటి? ఆ మందుల షాప్ వాడు అశ్విన్ కి నువ్వు ఫోన్ చేసావా? తను నీకు ఫోన్ చేశాడా? నేనే ఫోన్ చేశాను. నీకు బాలేదని కూడా చెప్పాను. అలాగే ఆ మెడికల్ షాప్ వాడు ఆ మందుల గురించి వాగాడే, అది చెప్దాం అనుకుంటుండగా నువ్వు ఫోన్ లాగేసుకున్నావు. ఏది ఇలా ఇవ్వు, ఆ ఒక్క ముక్క చెప్పిస్తాను. ఆనంది, నువ్వు మాట్లాడవే. ఉండు. హలో. మళ్ళీ బాలేదంటగా? ఏమి లేదు, ఊరికే అలాగా. ఏమీ లేకపోవడం ఏంటి? సౌందర్య నాతో మొత్తం చెప్పింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నీది చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. అందుకే మాటికి కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అశ్విన్, ఏం చెప్తావు? నీకు నార్మల్గానే ఉంది అని చెప్తావా? అంతే కదా? ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు బానే ఉంటావు, మళ్ళీ రాత్రికి బాలేదంటావు. రోజు ఇదే కదా జరుగుతుంది. ఇలా ఏ అమ్మాయికైనా అవుతుందా? నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉండేదానివి, అలాంటిది నీకేమైంది ఆనంది? ఈ సౌందర్య ఊరికే కంగారు పడి నీకు చెప్పింది అంతే.
ఇక నీ విషయంలో నేను ఊరుకోను. ఏం చేయాలో నాకు అర్థమైంది. ఏం చేస్తావు? నువ్వు నాతో చెప్పకుండా దాస్తున్న ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకుంటాను. ఇంకా ఇలాగే ఊరుకుంటే నీ విషయంలో సీరియస్ అవుతుంది. అది కాకనే నేను సరిగ్గా చూసుకోవట్లేదని మహేష్ సార్ చేత మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు చెప్పకపోవడం వల్లే కదా నేను ఇలా మాటలు పడుతున్నాను. అశ్విన్, నువ్వు నా గురించి చాలా అతిగా ఆలోచిస్తున్నావు. అందుకే ఇంతలా బాధపడుతున్నావు. నిజంగానే చెప్తున్నాను, నాకేం కాలేదు. ఆనందికి ఏమైందని అడిగితే తననే అడిగి తెలుసుకోమనే డాక్టర్ నాకు అవసరం లేదు. నేను డాక్టర్ పార్థసారథి గారి దగ్గరికి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంకో అరగంటలో నేను హాస్టల్ దగ్గరికి వస్తాను. మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అవసరం లేదు అశ్విన్. ఇక నీ అనుమతితో నాకు అవసరం లేదు. నేను వస్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావు, అంతే. చెప్తే అర్థం చేసుకో అశ్విన్. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు మనం ఇంకొక ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో మాట లేదానంది. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను. అశ్విన్, అశ్విన్, ఏంటి ఏమంటున్నాడు అశ్విన్? అరగంటలో వస్తున్నాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటున్నాడు. అంతా ఈ సౌందర్య వల్లే. ఇక్కడ జరిగేవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు క్షణంలో అశ్విన్కి చెప్తుంది. ఆనంది గురించి ఎప్పటికప్పుడు వివరాలు నాతో చెప్పాలనే కదా అశ్విన్ అన్న నన్ను ఇక్కడ ఉంచాడు. ఈ విషయం మొదట్లోనే చెప్పా కదా. ఆనందికి సంబంధించింది ఏదైనా సరే నా దగ్గర దాచాలని చూడకండి. మీరు దాచినా నేను కనుక్కొని మరీ తీరుతా. అశ్విన్ అన్నతో చెప్పే తీరుతా. నేను చెప్పడం ఎందుకు అనుకుంటే మీరే అశ్విన్ అన్నతో ఆనందికి ఏమైందో చెప్పేసేయండి. అదే ఆనందికి మనకి మంచిది. ఫోన్ ఇటీ.